సార్ నేను సుదర్శన్ ధనలక్ష్మి, నా కూతురు సుదర్శన్ సుకన్య సార్. సార్ నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. అమ్మాయే ఉండింది. అమ్మాయికి అన్ని 33, 66 అన్ని చూసి అమ్మాయికి పెళ్లి చేశాను. పెళ్లి చేశాక ఒక బిడ్డ తల్లిని చేశాను సార్. కట్న కానుకలన్నీ ఇచ్చి పెళ్లి చేశాక ఒక పాప పుట్టింది, నా దగ్గర ఉంది సార్. ఈ మధ్య కాలంలో చెడు సావాసాలు చేసి నాకు ఈ మధ్య కాలంలో ఆరోగ్యం బాగలేక నాకు కళ్ళు కనపడవు సార్. కాళ్ళు నడవలేను సార్. నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతా ఉంది సార్. చెడు సావాసాలు చేసి చెడు మార్గంలో నడుస్తా అదేమని అంటే నన్ను పట్టుకుని కొడతా ఉంది సార్. నాకు చెప్పకుండా చేయకుండా ఇంట్లో బంగారము వెండి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది సార్. నాకు జీవనాధారం ఏది లేదు సార్. నా కొడుకు లేడు. బిడ్డ చూడబోతే బిడ్డ ఇలా చేస్తా ఉంది, బిడ్డ ఇలా చేసింది సార్. అల్లుడిని వదిలేసింది సార్. పాపను కూడా వాళ్ళ భర్తకి ఇచ్చేసేసింది సార్. నాకు జీవనాధారం ఏది లేకుండా నాకు చెప్పకుండా చేయకుండా డబ్బు బంగారము నా వెండి తీసుకొని వెళ్ళిపోయింది సార్. అదేమని సార్ వాళ్ళని అడిగితే ఇది మేము ఇప్పించలేమమ్మా, మేము చేయలేమమ్మా అని అంటున్నారు సార్. మీరు సహాయం చేయండి సార్. మీరు 9వ తారీఖు పెళ్లికని సతీష్ సుజి అని వాళ్ళతోటి పెళ్లికని వెళ్ళింది సార్. వచ్చిన కాడి నుంచి అమ్మాయి మారిపోయింది సార్. రీల్స్ చేస్తా ఉంది, ఏందేందో చేస్తా ఉంది సార్. అదేమో నేను అడిగినందుకు నాకు నిద్ర మాత్రలు అలవాటు చేసింది సార్. అదేమోనంటే ఇదేంట్లో చూసిన నిద్ర మాత్రలు ఒక టీలో కానీ నీళ్ళలో కానీ ఆహారంలో కానీ అదేమోనంటే పైన పడి కొడుతుంది సార్. ఇటుద్దమ్మా, ఇది మనకు పద్ధతి కాదమ్మా అని అంటే ఏప్రిల్ 15వ తారీఖు సార్ ఉన్న బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయింది సార్. నేను అదేమంటే నేను బతకతాను అది చేస్తానని బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది సార్. మళ్ళా 17వ తారీఖు వచ్చింది సార్. మరి నేను ఉద్యోగం చేయను, నేను ఉంటాను అని అంటే సార్ అమ్మా ఫోన్ మనకు వద్దమ్మా అన్నాను సార్. వినలేదు సార్. మళ్ళా తెల్లారి మొత్తం డబ్బులు బంగారం ఇంటికి కాగితాలు గీతాలు మొత్తం తీసుకొని మళ్ళా వెళ్ళిపోయింది సార్. ఇల్లు తీసుకొని ఎక్కడో ఉందంట, ఏడున్నదో తెలియదు నాకు. అదేమన్నా మాట్లాడితే పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతా ఉంది సార్. పైన పడి కొట్టింది సార్. ఇది అది చూడండి సార్, దెబ్బలు పైన పడి కొట్టింది. అదేమన్నానంటే ఆ సుజీని అమ్మాయిని మొన్న 1వ తారీఖు ఈ నెల 1వ తారీఖు వచ్చి గొడవ చేసి రచ్చ చేసిపోయింది సార్. అదే 112కి నెంబర్కి ఫోన్ చేసి సార్ వాళ్ళు వచ్చి ఆ సార్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, మీరు మా మెడిటేషన్ దగ్గరికి వచ్చి కలవండి అమ్మా, ఆ అమ్మాయి మీ దగ్గరికి రానంటుంది అని చెప్పి వెళ్ళారు సార్. మా చెల్లెలు కూతుర్ని పంపించాను సార్. ఆ బిడ్డ చూస్తా ఉంది సార్ నన్ను. ఆ బిడ్డను పంపిస్తే అమ్మా మీ ఇంటికి రాదా అమ్మాయి, చైదు డబ్బు మీ ఆస్తి పరంగా ఏదైనా ఉంటే మేమేం చేయలేమమ్మా, అది మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి, మీ ఇంటికి అయితే రాదు, మీరు ఆ అమ్మాయి జోలికి రాబాకండి అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి పంపించేసేసారు సార్. తర్వాత మొన్న 10వ తారీఖు వచ్చేసేసి రచ్చ చేసింది సార్. ఇట్లా చెప్తే సార్ వాళ్ళకి అయితే స్టేషన్కి పోయి చెప్తే ఇది కావట్లేదని నేను కలెక్టర్ సార్ గారికి మన సోమవారం రోజు పోయి కలిసాను సార్. ఈ రోజున సార్ ఎస్ఐ సార్ గారు పిలిపించారు సార్. వెళ్తే సార్ ఆ అమ్మాయి ఎలా పడితే అలా ఇష్టంగా మాట్లాడుతా ఉంది సార్. అమ్మాయి ఇప్పటికైనా కానీ సార్ అమ్మాయి అక్కడికి రాకుండా చేయకుండా చేస్తాం కానీ ఆస్తి గీస్తానంటే అది మా వల్ల కాదమ్మా. సిఎస్ఆర్ కానీ సిఎస్ఆర్ వస్తే ఏమన్నా చేయగలుగుతాడేమో నాకు తెలియదు అని అంటున్నారు సార్. సార్ నాకు న్యాయం చేయండి సార్. నాకు జీవనాధారం లేదు సార్. కొడుకు కూతురు అయితే కొడుకు చనిపోయాడు సార్ యాక్సిడెంట్లో. అమ్మాయి ఇలా ఉంది సార్. ఆ అమ్మాయి వల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది సార్. నాకు ఎవరు వద్దు సార్. నా జీవనాధారానికి నాకు తీసుకెళ్ళి ఇప్పించండి సార్. సార్ ఏ అధికారులైనా కానీ నాయన ఎవరికి అందరికీ నమస్కారం, కాళ్ళు అందరికి మొక్కి చెప్తున్నారు సార్. 2 ఫ్లాట్లు కాగితాలు తీసుకెళ్ళింది సార్. 5 లక్షల రూపాయలు క్యాష్ తీసుకెళ్ళింది సార్. 20 సవర్ల బంగారం తీసుకెళ్ళింది సార్. 400 గ్రాముల వెండి తీసుకెళ్ళింది సార్. సార్ అదేమని మాట్లాడితే నాది అంటుంది సార్. నాకు మీరు న్యాయాలు చేయండి సార్. మీరు తప్పించి నాకు ఇంకెవరు లేరు సార్. నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు సార్. మా చెల్లెలు కూతురు ఆ బిడ్డ ఒక భర్త దగ్గర కాపురం చేయాల్సిన బిడ్డ. ఆ బిడ్డ చూస్తుంది సార్. ఆ బిడ్డను కూడా నీచం కలుగుతుంది సార్. సార్ ఆ అమ్మాయికి మాకు పేచి లేకుండా నా తీసుకెళ్ళి నాకు ఇప్పించమని చెప్పి అందరినీ కోరుకుంటున్నా సార్. అలాంటి తల్లి బాధ ఏ తల్లికి వద్దు సార్. అలాంటి బిడ్డ ఎవరికి వద్దు సార్. నన్ను క్షమించి సార్. నాకు న్యాయం చేయండి సార్. దయచేసి న్యాయం చేయండి సార్.